హలో గాయ్స్, ఈరోజైతే మనం ఫ్రీ ఫైర్లో లోన్ వుల్ఫ్ విన్ అయ్యే వరకు అయితే ఆడబోతున్నాం అనమాట. సో మనమైతే స్టార్ట్ చేసేద్దాం. సో గాయ్స్, ఈ అప్డేట్ మీకు ఎలా నచ్చింది? ఓ మై గాడ్. సో ఈ అప్డేట్ అయితే నాకు చాలా నచ్చింది. మెయిన్లీ ఇటాకి వాయిస్ అయితే ఓపీ గాయ్స్. సో మనమైతే లోన్ వుల్ఫ్ అయితే ఆడదాం. let's go. ఇది ఇంకా ఇది సో గైస్, మనమైతే వాడిని హెడ్ షాట్ ఇద్దాం. ఓకే, గైస్, ఓ మై గాడ్, ప్రో అనుకుంటా గైస్, ఈజీగా చేసాడు. నేనైతే మళ్ళీ ట్రై చేస్తాను. సో ఇక్కడైతే ఉంటాం. ఓకే, ఉన్నాడు ఇక్కడ. ఎస్ ఎస్ గైస్, హెడ్ షాట్. సో గైస్, నేనైతే ఫ్రీ ఫైర్ అయితే కొత్తగా వచ్చానమాట. ఇలాంటి ఫ్రీ ఫైర్ వీడియోస్ ఇంకా కావాలంటే, ఎక్కువ వ్యూస్ ఇంకా లైక్స్ వస్తే నేను పెట్టడానికి ట్రై చేస్తా. సో లోన్ వుల్ఫ్ అయితే మనం 2 మ్యాచెస్ ఆడదాం. గైస్, వాడు షార్ట్ గన్ ఇంకా స్నైపర్ యూజర్ గైస్. నాకు రాదు, నేను ఫాస్ట్ గన్ యూజర్ గైస్. ఉన్నాడు నాకు. ఓ గైస్, స్నైపర్తో ఫస్ట్ టైం అయితే ఒక ఎనిమిని అయితే వేసానమాట. సో మళ్ళీ అయితే షార్ట్ గన్ తీసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే షార్ట్ గన్లో కొంచెం డ్యామేజ్ చేసి అండ్ సో గైస్, షూట్. ఓకే, షూట్. ఓకే, ఎస్ నో అయిపోయాడు గైస్ పాపం. ఇప్పుడైతే మనం డిజర్ట్ ఈగల్ అయితే తీసుకుందాం. ఉత్తి డిజర్ట్ ఈగల్. నా ఫేవరెట్ పిస్టల్ అయితే G18 అనమాట. కానీ G18 ఇక్కడ అవైలబుల్ లేదు. ఉంటే స్టార్ట్ అయిపోయింది. షిట్ సో గైస్, వారిని అయితే టై అవ్వలేద్దాం, అప్పుడైతే మ్యాచ్ బాగుంటుంది. సో గైస్, నేనైతే రిన్ ఎబిలిటీ అయితే వాడుతున్నాను, ప్లస్ డీజే అలోక్ అనమాట. గాయస్, ఈమోట్ యూజర్ అనుకుంటారు, ఎప్పుడు ఈమోట్ వేస్తున్నాను. ఓకే, ఫాస్ట్ గన్. ఓకే, అక్కడైతే కనిపించాడు అనమాట నాకు. సో నా బ్యాక్ సైడ్ ఎక్కడ ఉన్నట్టున్నాడు వీడు. సో గాయ్స్, ఇక్కడ ఉన్నాడు, కనిపించాడు.
మై గాడ్, మంచి ఛాన్స్ గైస్. సో మనకైతే ఒక్క మ్యాచ్ టై ఇస్తే మనం వాడికి టై అవ్వచ్చు. స్నైపర్ డ్యామేజ్ అయితే ఇది కొంచెం దిగింది, ఎక్కువ అయితే ఇంత ఎక్కువ కాదు. కొత్తగా మారుద్దాం నాకు, ఎందుకంటే MP5 బ్రింగ్స్ మీ లక్. ఓకే కనిపించాడు. సో బయటకు వచ్చి వెంటనే వేసేద్దాం వేసుకొని. ఓ మై గాడ్. సో గైస్ నేనైతే గ్లూ వాల్ వేసుకుందాం అనుకుంటున్నాను. గ్లూ వాల్ అయితే వేసేసుకుంటాం. దిగాడు. షూట్ గాయస్, వాడు బూయా కొట్టాడు గాయస్. సో ఇంకో మ్యాచ్ అయితే ఉందన్నమాట మనకి, ఇంకో మ్యాచ్ ఆడదాం. క్యారెక్టర్ మార్చుదాం గైస్. ఓకే సో గైస్ ఇటాజిన్ బండల్ అయితే నా డ్రీమ్ బండల్ అన్నమాట ఇప్పుడు. సో మనమైతే క్యారెక్టర్ అయితే మార్చుకున్నాం అనమాట. ఓకే హెడ్ షాట్ వోల్ఫ్రా తీసుకుందాం గైస్. హెడ్ షాట్ ఎక్కువ వేస్తాడు. సో ఈసారి అయితే మనం బూయా కొట్టాల్సిందే, ఎందుకంటే లక్కీ సైడ్ వోల్ఫ్రా ఉన్నాడు కాబట్టి. ఇది ఇంకా ఇది ఐ థింక్ ఇది ప్రీవియస్ ఫస్ట్ మ్యాచ్ గన్స్ అనుకుంటా కదా. ఒక 3 ఈడు ప్రో ఉండకూడదు కదా. ఓకే తెలిసిపోయింది ఈడు ప్రో అని. ఎక్కడ కనిపించాడు. ఓకే ఎస్. సో గైస్ వాడికైతే మంచి ఛాన్స్ వచ్చింది, పాపం వేయలేదు. మనం లక్కో లేకపోతే వాడు నూబో తెలీదు, కానీ ఈజీగా అయితే మనం వేసేసాము. నేను రీలోడ్ వేసుకుంటున్న టైంలో కూడా వేయలేదు గైస్ వాడు. నాకు ఛాన్స్ ఇచ్చాడో లేకపోతే వాడు నిజంగానే నూబో తెలీదు. ఓకే ఎక్కడ ఉన్నాడు వాడు? కనిపించాడు. నేను కడ్డనాలు పోయి వాడిని ఎక్కడ కాసాడు. ఓకే షూట్. ఎస్ హెడ్ షాట్. ఇప్పుడైతే 2 పాయింట్స్. వాడు ఇప్పుడు షార్ట్ గన్ యూజరో లేకపోతే ఫాస్ట్ గన్ యూజరో తెలియదు. ఓకే ఫాస్ట్ గన్ యూజరే కదా. P90 అయితే తీసుకున్నాడు. మినీ యూజీ అంత గేట్ కాదు. ఎస్ మనకైతే నైవ్స్ ఎందుకో ఉన్నాయి. మనం P90 వాడడం బెస్ట్. ఆఫ్లైన్ అదే, ఆఫ్లైన్ అయితే కాదు. ఓకే ఎస్ వాడు నూబే కాదు తెలిసిపోయింది, న్యూబే. సో మనమైతే ఆఫ్లైన్ ఉన్న ట్యాగ్ చూద్దాం. మమ్మీ సో సారీ గైస్, మా మదర్ అయితే ఇంటరప్ట్ అయ్యింది నన్ను. ఎస్ సో రౌండ్ 5 అన్నమాట. మనం ఎందుకో షార్ట్ గన్ తీసుకుందాం గైస్. వాడి వీక్నెస్ నాకు తెలిసింది. ఇందాకైతే మనం థామ్సన్తో కూడా డబల్యూస్ అయితే కొట్టాం కాబట్టి. సో నేనైతే షార్ట్ గన్ అయితే తీసుకున్నా. తెలీదు వాడు బెస్ట్ లేదో. ఓకే ఉన్నాడు అక్కడ. షూట్. ఎస్ అరే ఏం తెలియదు. ఎస్ గాయ్స్ బూయా అయితే కొట్టామన్నమాట.
ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు రాకింగ్ ద వర్క్.